మిత్రులందరికీ పేరు పేరున వందనం. చర్చ మావోయిస్టు రాజకీయాల మీద కాదు. ఆ విషయం ఒకటి కొంత స్పష్టత ఉండటం చాలా అవసరం. చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద. మావోయిస్టు రాజకీయాల మీద అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవటం లేదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని. ఈ వైఖరి పట్ల నాకు వ్యక్తిగతంగా కానీ మాకు పార్టీగా కానీ ఉన్న అభ్యంతరాలు ఏంటంటే, మొట్టమొదటగా రాజకీయ ఉద్యమాలను హింసతో మనము రూపుమాపటం సాధ్యమయ్యేది కాదు. వ్యక్తులను రూపుమాపవచ్చు కానీ వాళ్ళ సిద్ధాంతాలను రూపుమాపలేదు. ఇది మొట్టమొదటిగా మనం చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నది. పౌర హక్కుల సంఘం కూడా ఈ మాట చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నటువంటి మాట. ఇది మనం ఇవాళ ప్రప్రథమంగా ఈ సూత్రం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మనం తప్పుపడుతున్నాం. రెండు, ఇట్లాంటి అన్ని ఘటనల విషయంలో ఏం చేయాలనేది జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ స్పష్టమైన గైడ్లైన్స్ను జారీ చేసింది. సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే, చట్టము చంపే అధికారం ఎవరికి ఇవ్వలేదు. పోలీసులకు కూడా చంపే అధికారాన్ని ఇవ్వలేదు. ఎవరు చంపినా అది ఆత్మరక్షణ కోసం చంపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే చంపిననేది కోర్టులో రుజువు అయ్యేదాకా అది నేరమే. కాబట్టి అట్లాంటి ఎన్కౌంటర్లలో ఘటన జరిగినప్పుడు పాల్గొన్న పోలీసు అధికారుల మీద ఇండిపెండెంట్ విచారణ జరగాలని, వాళ్ళ మీద కూడా కేసు బనాయించి అది ఆత్మరక్షణార్థమే జరిగిందని కోర్టులో తేలేదాకా ఆ కేసు విచారణ జరపాలి అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ను జారీ చేసింది. ఈ గైడ్లైన్స్ను కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కానీ ప్రభుత్వం పాటించటం లేదు. వాటిని మనం పాటించాలని ఈ సందర్భంగా అందరం ముక్తకంఠంతో డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. చాలా ఈ రకంగా విచ్చలవిడిగా మనుషులను ఏరివేత అనేదే చాలా అన్యాయంగా ఉన్నది. పిట్టలను కాల్చినట్టు కాలుస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని తప్పనిసరిగా అందరం ఖండిద్దాం. ఒక మానవీయమైనటువంటి పద్ధతుల్లో, రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం రాజకీయాల పట్ల వ్యవహరించాలి తప్ప రాజ్యాంగానికి అతీతంగా ఇష్టానుసారంగా హింసకు పాల్పడటం సమాజానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. కాబట్టి ఈ విషయాల మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ముక్తకంఠంతో మనం అందరం ఖండించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.